వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహాలక్ష్మి మల్టిపుల్. నేను మీ లక్ష్మిశ్రీ. ఇవాల్టి హెల్త్ హైలైట్స్ ఏంటి అంటే సమ్మర్ లో చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరికి కూడా సమ్మర్ డ్రింక్ అని కూడా చెప్పొచ్చు, రాగి జావా. రాగి జావా సమ్మర్ లో రోజు తాగితే ఏమవుతుందో మీకు తెలుసా? అలాగే రోజు తాగడం వల్ల వచ్చే మార్పులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకోండి. సమ్మర్ వచ్చేసింది కాబట్టి మీ డైట్ లో ఖచ్చితంగా మార్పులు తీసుకోవాల్సిందే. అలాగే వింటర్ లో తిన్నట్లు ఆహార పదార్థాలు సమ్మర్ లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు. అలా తింటే రోగాల బారిన పడాల్సిందే. సమ్మర్ లో తేలికైన ఆహారాలు తీసుకోవటం ఎంతగానో మంచిది. అలాగే నీటి శాతం ఉండే ఫుడ్స్ తినటం వల్ల డీహైడ్రేట్ కి గురి కాకుండా ఉంటారు. వేసవి కాలంలో ఎక్కువగా నీరసానికి అలసటకు గురయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకుంటే చాలా మంచిది. శరీరంలో ఇమ్యూనిటీని పెంచే ఆహారాల్లో రాగులు కూడా ఒకటి. ప్రతిరోజు రాగులను మీ అల్పాహారంలో చేర్చుకోవటం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు. రాగి జావను కేవలం బ్రేక్ఫాస్ట్ లోనే కాకుండా డిన్నర్ లో తీసుకున్నా చాలా మంచిది. కాబట్టి గోధుమ పిండిని ఇష్టపడని వారు రాగి పిండిని కూడా ఉపయోగించవచ్చు. రాగి జావను తీసుకోవటం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. రాగి జావలో పోషకాలు విటమిన్లు, ఐరన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్, బి కాంప్లెక్స్, జింక్, ఫైబర్, ప్రోటీన్ వంటి పోషకాలు బాగా ఉన్నాయి. ఇన్ని పోషకాలు ఉన్న రాగి జావను ఎందుకు మిస్ చేసుకుంటారు? సమ్మర్ లోనే కాకుండా ఎవ్రీడే మీ డైట్ లో రాగి జావని చేర్చుకోండి. వెయిట్ లాస్ కూడా అవుతారు. రాగి జావలో ఫైబర్, ప్రోటీన్ అనేవి అధికంగా ఉంటాయి. ఇవి గ్లూటెన్ రహితమైనవి కూడా. కాబట్టి రాగి జావను తాగటం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఇలా రాగి జావ తాగటం వల్ల కనీసం 4 గంటల వరకు ఆకలి వేయదు. పొట్ట కూడా నిండుగా ఉన్న ఫీలింగ్ వస్తుంది. చిరుతిళ్ళు కూడా తినరు. అంతేకాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. కాబట్టి ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు. ఇన్ని ప్రయోజనాలున్న రాగి జావను అస్సలు మిస్ అవ్వకండి. పొట్టకు హాయిగా ఉంటుంది కాబట్టి సమ్మర్ లో వేడివేడిగా ఉండే ఆహారాలు, మసాలాలతో కూడిన ఆహారాలు, జంక్ ఫుడ్స్ వంటి వాటికి చాలా దూరంగా ఉండాలి. వీటిని తినడం వల్ల డయోరియా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే రాగి జావను తాగటం వల్ల పొట్టకు చాలా హాయిగా ఉంటుంది, చల్లగా కూడా ఉంటుంది. పైగా ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. కాబట్టి ఎండాకాలంలో ఇప్పుడు చెప్పినవన్నీ ఫుడ్స్ కి కూడా దూరంగా ఉండండి. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎండాకాలంలో ఇవి మాత్రం అస్సలు తినరాదు. రాగి జావ తాగటం వల్ల ఎముకలకు కూడా ఎంతో మంచిది. భవిష్యత్తులో బోలు ఎముకల వ్యాధి కూడా వచ్చే అవకాశం తగ్గుతుంది. అస్థి పంజర వ్యవస్థను కాపాడుతుంది. అలాగే రాగి జావ తాగటం వల్ల డయాబెటిస్ వారికి కూడా చాలా మంచిది. డయాబెటిస్ తో బాధపడేవారు రాగి జావ తాగటం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. రాగి జావను రోజు తాగితే షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది కాబట్టి డయాబెటిస్ తో బాధపడే వారు కూడా ప్రతిరోజు మీ డైట్ లో రాగి జావని చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు అనేవి వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాగి జావ తాగండి. సో వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితేనే లైక్ చేయండి. సమ్మర్ లో ఇలాంటి టిప్స్ అన్ని కూడా ఫాలో అవ్వాలి కాబట్టి షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మంచి హెల్త్ హైలైట్స్ వీడియోస్ చూడాలి అని మీరు అనుకుంటే మహాలక్ష్మి మల్టిపుల్ ఛానల్ ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.